నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం తర్వాత కర్నూలు జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాస్తవంగా టీడీపీకే ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థి కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండటం, ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తుండటం ఎప్పుడూ లేని ఆసక్తి కలిగిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. ప్రచారం కూడా ముగిసింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్రెడ్డి తలపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 1084 మంది ఓటర్లున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి 5 ఎమ్మెల్యేలు చేరకముందే అప్పటి ఎమ్మెల్సీ 180 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేల చేరికతో ఆ మెజారిటీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే భూమా అకాల మరణం, టీడీపీపై అసంతృప్తి, ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఓటర్లు ఎక్కువగా ఉండటం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు వైసీపీ అభ్యర్థి. పోయిన ఎలక్షన్లు చేసినప్పుడు 180 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉండేది. అది పోను 147 ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీలోకి మా యొక్క ఎమ్మెల్యేలు 5 మంది ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళ ప్రలోభాలకు లొంగి కొంతమంది పార్టీలో పోవడం జరిగింది. అయినా కూడా కర్నూలులో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తారని, గతంలో వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసుకొని ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి వీళ్ళందరినీ ఓటర్లు, ఎంపీటీసీలు అనుకోండి, జెడ్పీటీసీలు అనుకోండి, కౌన్సిలర్లు అనుకోండి ఓట్లు ఇప్పించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఎవరికి ఎలాంటి పని చేయకుండా ఈరోజు కేవలం వాళ్ళను తొత్తులుగా వాడుకొని ఈరోజు వాళ్ళు స్వార్థం కోసము పనిచేసుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉండడం మేమందరం ఉండి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. భూమా కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా శిల్పాన్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. తన తండ్రి మృతి చెందిన ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజా ప్రతినిధులంతా టీడీపీకే ఓటు వేస్తారని హామీ ఇచ్చారామె. ముఖ్యమంత్రి గారికి కంపల్సరీగా ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి శిల్పా చక్రపాణి గారికి సపోర్ట్ చేస్తాం మేమంతా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట మీద మనమందరం కూడా గౌరవించి మరి శిల్పా చక్రపాణి గారిని గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ అనంతరం ఈ నెల 20న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్కింపు ఉంటుంది. పోలింగ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ రవికృష్ణ పరిశీలించారు. ఇప్పటికే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారాయన. ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఓటర్లు నిర్భయంగా ఓటేసే పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుండటంతో కర్నూలు జిల్లాలో 6 నెలల వరకు ఎన్నికల వాతావరణం నెలకొననుంది. టార్గెట్ నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీఠం. మరో 24 గంటలే సమయం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీఠం ఎవరిది? ఎమ్మెల్సీగా వాకాటి మళ్లీ గెలుస్తారా, లేక ఆనం వైసీపీ జెండాను రెప్రెప్లాడిస్తారా అంటే ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో 24 గంటలే సమయం. 852 ఓట్లు. బరిలో 2 అభ్యర్థులు. టీడీపీకి 500 ఓట్లకు పైచిలుకు బలముందని టీడీపీ చెబుతోంది. కానీ గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. టీడీపీపై ఉన్న అసంతృప్తి తమకు కలిసొస్తుందని నమ్ముతోంది. టీడీపీ క్యాంపుల్లో ఉన్నవారే తమకు అనుకూలంగా ఓటేస్తారని చెబుతోంది. ఓటడిగే నైతిక హక్కు టీడీపీకి లేదంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల అనంతరం వైసీపీకి 470కి పైగా ఎంపీటీసీలున్నారు. పార్టీ మారడంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు చాలా మంది గోడ దూకారు. దీంతో సంఖ్యాబలం తారుమారై టీడీపీ ఆధిక్యంలోకొచ్చింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ అందులో వైసీపీ నుంచి గెలిచిన వారు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో తమకు ఓటెయ్యకుంటే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే జంపు జిల్లానీలకు పరోక్ష హెచ్చరికలు చేశారు.
ఇదే సమయంలో మరికొందరు రహస్య ఓటింగ్ అయినందుకు తమ జెండా కింద గెలిచిన వారు తమకే ఓటేస్తారన్న ధీమాతో ఉన్నారు. వైసీపీ నేతల ధీమాను చూసి టీడీపీ నేతలు లోలోన మదనపడుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలోని నాయకుడి నుంచి కార్యకర్త వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నా గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికలు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మా ఎంపీటీసీ సభ్యుల్ని కానివ్వండి, అదేవిధంగా జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేము నేరుగా స్వయంగా కలిసి మాకు సహకరించాల్సిందిగా కూడా కోరుతున్నాం. తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. మాకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంది. మా కార్యకర్తలు కానీ, మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, ఎంపీపీలు అందరూ కూడా ఎక్కడా కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే మా సంఖ్యని ఒక్కటి కూడా పక్కకు మరలించలేనటువంటి పరిస్థితి ఉంది. అవతల వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేసినా కూడా సరే మేము మాత్రం తప్పకుండా మాకున్నటువంటి మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ ఓట్లతోనే గెలుస్తామన్నది నేను తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరులో ఎమ్మెల్సీ రాజకీయం వేడెక్కుతుంటే సందట్లో సడేమియాల బెట్టింగ్ రాయుల్లో లక్షలాది రూపాయలను పందెం కాస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే లక్షలాది రూపాయలు బెట్టింగ్ జరుగుతోంది. ఒక్కో అభ్యర్థి తరపున 1 నుంచి 3 లక్షల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత బెట్టింగ్ సొమ్ము ఇస్తారో లేదోనని ముందుగానే ఎవరికి వారు 10, 100 రూపాయల స్టాంపులతో పాటు తెల్ల కాగితాల మీద ముందుగానే అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని నెల్లూరు బెట్టింగ్ రాయిళ్ల పంట పండుతోంది. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేత ఎవరో పరాజితుడు ఎవరో తెలియక తలపండిన రాజకీయ నాయకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. కిడ్నాప్లు, దౌర్జన్యాలు, ఫిర్యాదులు, కేసులు ఇలా అడుగడుగునా సంచలనాలకు కేంద్రంగా మారిన ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని తేలుస్తుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రచారం గడువు కూడా ముగిసింది. రేపు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం కలిసి 841 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 421 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. అయితే తమ దగ్గర మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది ఉన్నారంటూ ఇరు పార్టీలు ప్రచారం చేస్తూ ఉండడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. తమ దగ్గరున్న సభ్యులతో మీడియా సమక్షంలో పెరేడ్ నిర్వహిస్తామని, మ్యాజిక్ ఫిగర్ కన్నా 60 ఓట్లు తక్కువ ఉంటే తాము పోటీ నుంచి తప్పుకుంటామని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అయినా వైసీపీ నేతలు మాత్రం తాము 100 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్లో తన పేరుకు ఎదురుగా ఉన్న ఫోటోను అస్పష్టంగా ముద్రించారని వైసీపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నేరుగా ఫిర్యాదు అందజేశారు. సకాలంలో వారు పోలింగ్ స్టేషన్లో చేరుకోవటానికి, వారి ఆత్మ ప్రబోధానుసారం వారు ఓట్లు వేసుకోవటానికి తగువైన అన్ని భద్రతలు, జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి గారు చెప్పడం జరిగింది. ఆ భరోసాతోనే మేము ఎక్స్ప్రెస్ చేసిన అప్రిహెన్షన్స్ అన్నీ కూడా వారు తప్పకుండా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. ఎటువంటి అపార్థాలకు, అపోహలకు తావు లేకుండా సక్రమంగా, సజావుగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయనే నమ్మకంతో మేము సెలవు తీసుకుంటాం. రేపు 17వ తారీఖున జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. చాలా లార్జ్ స్కేల్లో మేము పోలీసుని డిప్లాయ్ చేస్తున్నాం. ఇందాక అన్నట్టుగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గరే 1000 మంది ఉంటారు. 1000 మంది పోలింగ్ స్టేషన్ లోపల, కొంతమంది మిడిల్ సర్కిల్, అవుటర్ సర్కిల్, ఆ టౌన్ ఏరియా ఫుల్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీ. వీళ్ళే కాకుండా స్ట్రాటజిక్ లొకేషన్స్లో కూడా ఉంటారు. ఒక 20 కిలోమీటర్ల అవతల, 40 కిలోమీటర్ల అవతల ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా పకడ్బందీ ఏర్పాటు ఉంటుంది. అలాగే సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ వస్తున్నాయి. అలాగే 6 ప్లాటూన్స్ ఏపీ స్పెషల్ పోలీస్ వస్తున్నారు. వీళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే సివిల్ పోలీసులు కాకుండా. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అవకాశం లేదండి.
ఈ నెల 17న కడప, జమ్మలమడుగు, రాజంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయంపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.